వదిని, నేను మీ కాళ్ళు పట్టుకు మొక్కుతాను, నన్ను వదిలేయండి. నన్ను అన్యాయంగా బాధ పెట్టకండి. నా జీవితం బజారు పాలవుతుంది. ఒక ఆడదాన్ని ఈ విధంగా జైల్లో పెట్టి బంధించారంటే ఎంత అవమానం పాలవుతుంది. ఇప్పుడు నీకు అవమానంగా ఉందా? ఆ గుండారాజుతో తిరిగితే నీకు అవమానంగా లేదా? ఆ తిరుగుబోతుతో చట్టాపట్టాలు వేసుకుని బాహాటంగా తిరిగినప్పుడు నీకు అవమానంగా లేదా? ఆ అమాయక ప్రజల్ని మోసగిస్తే నీకు అవమానంగా లేదా? నేనే మోసమో చేయలేదండి. ఆ రౌడీలే చేశారు. తెలియకుండా మీరు మంచి వాళ్ళంటున్న మనుషులంతా వాళ్ళంతా పచ్చిరెత్తులు తగ్గే రాక్షసులు. నార్మల్, ఇలా పెద్ద మనుషులు తిడతావా? ఈ రాత్రంతా చీకటి కొట్లో ఉంటే గాని నీ బుర్ర తిరుగుడు తగ్గదు. రాత్రిపూట వద్దు. ఒక ఆడదాన్ని ఒంటరిగా రాత్రిపూట ఖైదులో ఉంచడం చాలా చాలా గౌరవం. ఈ ఒక్క రాత్రే కాదు, రేపు పొద్దున్నే నిన్ను సెంట్రల్ జైలుకి పంపించేస్తాను. అక్కడ ఎన్ని రాత్రులు ఉంటావో చెప్పలేదు. వద్దు బాబు, ఆ పని చెయ్యొద్దండి. మా అమ్మ అవమానంతో ప్రాణం వదులుతుంది. మా తమ్ముడి మీద చెల్లెల మీద దయ ఉంచండి. నన్ను వదిలేయండి, నన్ను ఇంటికి వెళ్ళనివ్వండి. నన్ను వదిలేయండి, నన్ను ఇంటికి వెళ్ళనివ్వండి. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. వినోద్ బాబు, తమరా ఈ టైంలో ఇక్కడికి? నన్ను పిలిస్తే నేనే వచ్చేవాడినిగా. ఇన్స్పెక్టర్, మీరు గ్రామంలో ఒక పేద పిల్లను అరెస్ట్ చేసి తీసుకొచ్చారని మాకు తెలిసింది. చేతిలో అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకండి ఇన్స్పెక్టర్. అదేమిటి మీరు అలా అంటారు? మీ వాళ్ళతోటే రోజు దాని గొడవ? మా వాళ్ళతో గొడవలు పెట్టుకుందంటే అది మాకు సంబంధించిన విషయం. అది మేము చూసుకుంటాం. కానీ వినోద్ బాబు, చట్టం అనేది ఒకటి ఉందిగా. ఓకే ఇన్స్పెక్టర్, నేను ఈవిడికి జామీన్ ఇస్తాను. అంతేకాదు, మీ రూల్స్ ప్రకారం మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈవిని తీసుకొచ్చి నేనే స్వయంగా అప్పగిస్తాను. సరే, మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి కానిస్టేబుల్ సార్, దాని వదిలే. దుర్గా, మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు వినోద్ బాబు? మా ఇంటికి ఆ పక్కకు వెళ్ళాలి. డోంట్ వరీ దుర్గా, మా గెస్ట్ హౌస్ లో కొంచెం అర్జెంట్ పని ఉంది. 10 నిమిషాల్లో ఆ పని చూసుకుని వెంటనే వెళ్ళిపోదాం. ఓకే? దుర్గా, నువ్వొక్కదనే చీకట్లో కూర్చోడేందుకు? లోపలికి వచ్చి కూర్చో. వద్దు, ఇక్కడే ఉంటాను. పర్వాలేదురా. పద. రా దుర్గా. అరే భయపడకు, వీళ్ళందరూ మన స్నేహితులే. టౌన్ నుంచి వచ్చారు వేటాడడానికి. మరేం లేదు, కాసేపు వీళ్ళతో టైం పాస్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటావు? ఆహా, భలేవాడి వినోద్ బాబు, భలే. కొన్ని విషయాల్లో చెయ్యి ఇచ్చినా పిల్లల విషయాల్లో మాట తప్పవు. ఈ స్వప్న సుందరిని ఈ మిత్రుల కానుకగా తీసుకొచ్చి వీళ్ళంతా ఏమంటున్నారు వినోద్ బాబు? అరే ఏం చెప్పను దుర్గా, వీధుల్లో నువ్వు వయ్యారంగా నాట్యం చేస్తున్నగా చూశాను. అప్పటి నుంచి నా మనసు పిచ్చెక్కిందనుకో. వినోద్ బాబు, నేను అటువంటి పనులు చేసేదాన్ని కాదు. వీధుల్లో నాట్యాలు చేస్తున్నా కూడా పవిత్రమైన నా శీలా నమ్ముకోలేను. అరే చెత్తశీలం దీనికి. చూడు, జైల్లో బండరాళ్ల మీద పడుకునే దానికంటే ఇక్కడ పట్టుపరుపులున్నాయి. లెట్స్ ఎంజాయ్. నీకెంత ధైర్యమే నా మీదే చెయ్యెత్తుతావా? ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఆడతావా లేదా? వినోద్ బాబు,
ఒక పేద పిల్ల జీవితంతో ఇష్టం వచ్చినట్టు ఆడుకోవద్దు. నా మీద దయించి నన్ను వెళ్ళిపోనివ్వండి. అలాగే దుర్గా, నీ నాట్యంతో మమ్మల్ని ఆనందపరచు. నీకు కావాల్సినంత డబ్బిస్తాం. దాంతో నువ్వు లక్షాధికారిని కావచ్చు. వినోద్ బాబు, నేను నందినికి స్నేహితురాల్ని. మీ కూతురుతో సమానం. మీ బిడ్డ నడుకుని వదిలేయండి. ఏమే, నువ్వు మా బిడ్డ నందినితో పోల్చుకుంటావా? దుర్గా, నీ చేత్తో పిస్టల్ కాల్చలు ఇచ్చే. అడుగు ముందుకు వేయకు. వేస్తే కాల్చి పారేస్తాను. అరే, కాల్చవలసినంత ఘోరం ఏం జరిగింది ఇక్కడ? నువ్వు కనుగొట్టావనుకో, వెంటనే నేను ప్రాణాలు వదులుతా. ఇచ్చే ఇచ్చే. మళ్ళీ చెప్తున్నాను, ముందుకు రాకు. ఇచ్చే. ముందుకు రాకు. అమ్మా, ఏమైంది దుర్గా? ఇదేమిటి చేతిలో పిస్తోల్ ఏమిటి? త్వరగా కలిసి వెళ్ళిపోవాలమ్మా. బుజ్జి మోహన్ ఏరి. మోహన్, మోహన్ లేరా, త్వరగా లేరా. బుజ్జి, తర్వాత చెప్తానా? లేవండి. అసలు విషయం ఏమిటి దుర్గా? ఏమైంది? మీకు తర్వాత చెప్తానమ్మా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. దొంగతనంగా ఎక్కడికి పారిపోతారు మీరందరూ? మా తమ్ముడి ప్రాణం అంత తేలికైంది కాదే. వాడి ప్రాణం తీసి ఎక్కడికి వెళ్ళినా నిన్ను వదలను. జమీందార్ గారు, నా మాట వినండి. మీ తమ్ముడు నా శీలం పాడు చేయడానికి ప్రయత్నించాడు. మీ పేదవాళ్ళకి శీలంతో పని ఉంది. జమీందార్ గారు, తీసుకెళ్ళండి రా వీళ్ళని. కాళ్ళు చేతులు కట్టేసి ఇసుకల్ని ఒక మూల పడేయండి. జమీందార్ గారు, మీకు దండం పెడతాను. కావాలంటే నన్ను కాల్చండి. మా అమ్మని పిల్లల్ని వదిలేయండి. నిన్ను కాల్చనే కాల్చను. నువ్వు మీ తల్లి ప్రాణాలతో బ్రతికుండాలి. ఏ చేతులతో మా తమ్ముడిని కాల్చొచ్చావో ఆ చేతుల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నువ్వు ముండి చేతులతో నడి వీధుల్లో బిచ్చవెత్తుకోవాలి. ప్రజలు నిన్ను చూసి అసహించుకోవాలి. నీ వికృత రూపాన్ని నవమాసాలు మోసిన మీ అమ్మ ప్రత్యక్షంగా చూడాలి. ఒరే నీతుడా, పాపి, దుర్మార్గుడా! నీకు పేద ప్రజలంటే గడ్డి పరకల్లా కనిపిస్తున్నారట. దుర్మార్గుడా, ఇప్పుడు నువ్వు చేస్తున్న ఈ పాపాలకి ఒకనాడు శిక్ష అనుభవించి తీరుతావు. ఏమైంది నీకు? నాన్న, అమ్మ, బుజ్జి, మోహన్ అందరూ చనిపోయారు. ఆ రాక్షసులు వాడిని చంపేశారు నాన్న. ముగ్గురిని చంపేశారు.
వాడి తమ్ముడు. దుర్గ ఇప్పుడు 4 కూలీలు చేసింది. ఎవరు కాపాడతారు? నేను కాపాడతాను. నువ్వా? అరే నువ్వే కాపాడతావు. నువ్వే చట్టానికి ఒక సేవకుడివి. నాన్నా, అవునమ్మా, ఇంతకు ముందు నేను చెప్పలేదు, ఈయన పోలీస్ డిపార్ట్మెంట్ లో పెద్ద ఆఫీసర్. ఏమిటి? ఇంకా విను, ఇతను నీ పిచ్చి అత్తగారి కొడుకు.